జగన్ కోసం వస్తున్న జనాన్ని చూసి కూటమి భయపడుతుందా అని అంటే ఎస్ భయపడుతుంది అని ఈ రోజు కూడా జగన్ ఎక్కడికి హైదరాబాద్ కు వస్తున్నాడు కోర్టులో హాజరు కావడానికి. దానికి కూడా కోర్టులో ఆయన ఏమి కోర్టులో విజయం సాధించడానికి రావట్లేదు, ఒక నిందితుడిగా వస్తున్నాడు అక్కడికి. ఆ నిందితుడిగా వచ్చేదాన్ని కూడా పెద్ద ఎత్తున జనాలను పోగేసే కార్యక్రమం నడుస్తున్నది. సో అయితే వీళ్ళ కార్యక్రమం ఇట్లుంటే వీళ్ళ కార్యక్రమాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ లో జగన్ వస్తుందంటేనే పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. చంద్రబాబు కూడా రావట్లేదు, పవన్ కళ్యాణ్ కూడా రావట్లేదు. స్టీల్ ప్లాంట్ కూడా మనం విపరీతమైన జనాలు వచ్చారు. ఒకరైతే కింద పడి చచ్చిపోయారు ఈయన ప్రచార కార్యక్రమం. ఆ స్థాయిలో జనం మద్దతు ఈ రోజు జగన్ కు వస్తుంటే కూటమి వాళ్ళకు కూడా ఏంది జనం అన్న ఒక ఆలోచన ఉన్నది. సో ఈయనకు ఈ భయపడుతుందా ప్రభుత్వం అని అడిగితే ఎస్ భయపడుతుంది. 14,000 మంది పాల్గొంటే కూటమిలో భయం మొదలైంది. జనం నుంచి జగన్ కు వస్తున్న స్పందన చూసి కూటమిలో భయం మొదలైంది. సో ఈ భయం పెరుగుతుందా, అంత సినిమా లేదు అని అంటున్న వాళ్ళు 36% ఉంటే ఆ సినిమా అంతకు మించి ఉన్నది అని 63% మంది అంటున్నారు. మరి జనానికైతే జగన్ కు పట్ల మళ్ళా ఒక పాజిటివ్ స్పందన పెరుగుతున్నది. ప్రభుత్వము వాళ్ళు ఈ లోపల కూటమి నేతలు కొట్టుకోవడము, కూటమి నేతలే మద్యం వ్యాపారాలను నిర్వహించడం, కూటమి నేతలే ఈ గోమాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడము, కూటమి నేతలే భూములను చెరబట్టడం, మత్స్యకారులను ఇబ్బంది పెట్టడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఈ స్టీల్ ప్లాంట్ కార్మికుల తెరువు పోవడము, కుట్రలకు పాల్పడడం, ఆదాని అంబాన్లకు అప్పచెప్పే వాటికి స్కెచ్లు వేయడం, ఇట్లాంటివి చేస్తే 100% జగన్ కి జనం స్పందన ఇంకా పెరుగుతుంది. అది మీకు ప్రమాదంగా మారుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి.